హలో నమస్కారం. మీ టౌన్లలో ఎలా అయితే టిఫిన్ స్పెషలో మా రాయలసీమలో ఈ రొట్టెలు కూడా అంతే స్పెషల్ అంట. ఇది తయారు చేసే విధానం చూసేద్దామా? ఇలా జొన్నలు మరియు బియ్యంతో పిండి పట్టించుకొని ఆ పిండిని కొద్దిగా వేడి వాటర్ కాగబెట్టుకొని ఆ వేడి వాటర్ ఆ పిండిలో వేసి మెత్తగా అయ్యేలాగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. మరి అంత జోరుగా కాకుండా కొద్దిగా గట్టిగా, అంటే కొంచెం మనకు పట్టుకుంటే ఇట్లా స్పాంజీగా ఉండేలాగా కలుపుకోవాలి. ఇట్లా మిడిల్లో వాటర్ వేసుకుంటూ అది స్పాంజీ షేప్లో వచ్చేలాగా కలుపుకోవాలి. ఈ రొట్టెలు షుగర్ పేషెంట్స్కి కూడా చాలా మంచిదండి. చాలామంది టిఫిన్కి ఇవే తీసుకుంటారు, డిన్నర్కి ఇవే తీసుకుంటారు. ఇలా మెత్తగా రొట్టెలాగా కలుపుకున్న తర్వాత ఆ పిండిని ఇలా బాల్స్ లాగా చేసుకొని కొద్దిగా ఒట్టి పిండి ఉంటుంది కదా, ఆ ఒట్టి పిండిని తీసుకొని ఆ పిండిని షేప్ చేసుకొని ఒక హ్యాండ్తో అడ్జస్ట్ చేస్తూ ఒక హ్యాండ్తో కొడుతూ ఉండాలన్నమాట. స్ప్రెడ్ చేస్తూ ఉండాలి. అలా స్ప్రెడ్ చేస్తే రౌండ్ షేప్లో స్ప్రెడ్ చేసుకోవాలి నీట్గా. రొట్టెలు చాలా స్పెషల్ అండి. మాకు టిఫిన్ అంటే పెద్దగా ఇష్టం ఉండదు, కానీ ఈ రొట్టెలు అంటే చాలా బాగా తింటాము. అందరికీ చాలా హెల్తీ కూడా. ఈ రొట్టెలు తినడం వల్ల మన పూర్వీకులు ఎంతో గట్టిగా ఉన్నారని చెప్తుంటారు. ఆ మాట నిజమే అండి. ఈ టిఫిన్స్లో ఆయిల్ ఉంటుంది కాబట్టి కొంచెం అన్హెల్తీ ఫీల్ అవుతాము. సో ఈ రొట్టెలు ఆయిల్ ఉండేది ఏముండదు. మంచిగా వితౌట్ ఆయిల్ ఫుడ్ ఏదైనా ఉంది అంటే అందులో ఒకటి రొట్టె కూడా ఉంటుందండి. ఇలా ఒక హ్యాండ్తో అడ్జస్ట్ చేసుకుంటూ ఒక హ్యాండ్తో స్ప్రెడ్ చేసుకొని నీట్గా హ్యాండ్ పైనకి చేసుకొని పెనం పైన వేసి దానిపైన వాటర్ స్ప్రింకిల్ చేసి కాల్చాలండి. ఒక సైడ్ తర్వాత ఇంకొక సైడు. చాలామంది ఈ రొట్టెలు చేయడం కష్టం అని అనుకుంటుంటారు. వన్స్ అలవాటు అయిపోతే చాలా ఈజీ అండి. కొద్దిగా అలవాటు కావడానికి టైం పడుతుంది, కానీ అలవాటు అయితే మంచిగా చేసుకొని తినచ్చు. హెల్త్కి చాలా మంచిది. వితౌట్ ఆయిల్ ఫుడ్ తిన్నట్టు ఉంటుంది. హెల్త్, ఆయిల్ డైట్ మెయింటైన్ చేసే వాళ్ళకు కూడా ఇది ఒక బెస్ట్ రెసిపీ అని నేను చెప్తాను. ఇలా ఒక సైడ్ తర్వాత ఒక సైడ్ టర్న్అవుట్ చేసుకుంటూ కాల్చుకోవాలి. చూడండి, ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్ అలా టర్న్అవుట్ చేస్తూ కాల్చాలన్నమాట. ఒక సైడ్ తర్వాత ఇంకొక సైడ్ అలా ఒక రొట్టె కాల్చుకున్న తర్వాత ఇంకొక రొట్టె కొట్టుకుంటూ ఉంటారు అలవాటైన వాళ్ళు. మన ఇంట్లోకి ఎన్ని కావాలంటే ఒకటి తింటే ఒకటి, రెండు తింటే రెండు, అలా ఒక సైడ్ కాల్చుకుంటూ ఒక సైడ్ రొట్టెలు కొడుతూ. అలవాటైన వాళ్ళకి ఈజీ ఉంటుంది, అలవాటు కాని వాళ్ళకి కొద్దిగా కష్టమే. ఏదేమైనా అలవాటు చేసుకుంటే ఏదైనా ఈజీనే, కష్టం అంటూ ఏమీ ఉండదు. మీరేమంటారో కామెంట్ చేయండి. ఇలా ఒక సైడ్ స్ప్రెడ్ చేస్తూ ఒక సైడ్ కాల్చుకొని పక్కన వేసుకొని ఏదైనా కర్రీలోకి తినొచ్చండి. కర్రీ, పచ్చడి ఏదైనా కానీ సూపర్గా ఉంటుంది. వేడి రొట్టె. ఈ రొట్టెలు ఎప్పటికీ చెడిపోవండి. ఒక 2-3 డేస్ మనం హ్యాపీగా తినొచ్చు. ఏమంటే కొద్దిగా గట్టి పడతాయి, అప్పుడైతే మెత్తగా ఉంటాయి. ఈవినింగ్కి అలా అయితే కొంచెం గట్టిగా అయిపోతాయి అన్నమాట. మనం తినచ్చు. పొంగుతుంది చూడండి, వీట్స్ అనేది అది పొంగుతుంది. మంచిగా 2 సైడ్స్ కాల్చుకొని తింటే హెల్త్కి చాలా మంచిదండి. ఇంకేమంటారో చెప్పండి, కామెంట్ చేయండి. ఎక్కువ ఇలాంటివి ఉంటాయి. ఇది మన రొట్టె చెప్తా. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్, ఫాలో, సపోర్ట్.